వస్త్రాధారణలో, ఆహారం తీసుకోవడంలో, అంటే మనిషి సహజంగా నా విషయాన్ని నేను నిర్ధారించుకోలేను, నువ్వేం తినాలో నీకు నేను చెప్తాను 1400 సంవత్సరాల క్రితం నేను చెప్తానంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఏది హలామో హరాలో వాళ్ళు నిర్ణయించారు 1400 సంవత్సరాలు. ఇప్పుడు పందిని తినకూడదు అంటే మేము కూడా తినం, ఎందుకంటే అది చూస్తే మనకు అసలు మేము ఏది తినం. దానికి 1400 సంవత్సరాల క్రితం ఎవరో చెప్పారని తినకపోవడం వేరు, పంది నిజంగా ఇష్టం లేకుండా తినకపోవడం రెండు వేరు. అంటే దాని మీద ప్రభావం వచ్చినట్టు కదా. నువ్వు ఏం తినాలో నీకు వాళ్ళు నిర్ణయిస్తున్నారు, నువ్వు ఏం వస్త్రాలు. అర్థం కాదు అసలు పందిని ఎందుకు వ్యతిరేకిస్తారు వీళ్ళు? అదే చెప్తున్నాను. ఇప్పుడు పందిని అప్పటికే వాళ్ళు యూదులు పందుల వ్యాపారం చేస్తున్నారు, యూదులతో శత్రుత్వం ఏర్పడింది, ఆ వ్యాపారాన్ని దెబ్బగొట్టాలని చేసి ఉంటారు. అయితే ఇక్కడ అదే ముస్లిమ్స్ లో వాళ్ళ యూదుల్లో కూడా పంది అది చేశారని చెప్తారు. అంటే పలు కారణాలు ఉండవచ్చు చేయడానికి అప్పట్లో. అయితే ఇప్పుడు ఇదే ముస్లిం యొక్క ధర్మంలో స్త్రీ మొత్తం చిటికిన వేలుకు సంబంధించినటువంటి గోరు కూడా కనిపించకుండా మొత్తం ముయ్యాలి అని చెప్తారు. అది అసలు ఎందుకు అలా? ఎందుకంటే కానీ అది చాలా వరకు హర్షించదగింది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే పరాయి వాళ్ళకి మా యొక్క స్త్రీలు ఎవరు కూడా అలా కనిపించకూడదు చెడుగా అనే ఉద్దేశమా, లేకపోతే చెడు అంటే ఏంటండి? చెడు దృష్టి ఎలా? ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కు బస్ స్టాండ్కు వెళ్తే వందలాది మంది చీరలోనో భారతీయ వస్త్రాధారణలలో వేరే వస్త్రాధారణలో కనిపిస్తున్నారు. మీరు అలాగే చూస్తున్నారా వాళ్ళను వక్ర దృష్టితో అందరినీ? లేదు, కానీ కనిపించే విధానం అనేది వేరు ఉంటుంది కదా అక్కడ. ఎలా? ఇప్పుడు కొంతమంది సరిగ్గా డ్రెస్సెస్ కూడా వేసుకో, ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది వేరు. అదే చెప్తున్నాను. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళది ముస్లిం మహిళ అనేది ఇలానే ఉండాలి, అలా దేవుడు చెప్పాడు, ఇలానే చేయాలి, ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే మతం నిర్దేశించింది కాబట్టి ధరించడం అన్నది రెండు వేరు. ఇది మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా నీ శరీరం అవశిష్టాలను దాన్ని ప్రదర్శించలేకపోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళు ధరించవచ్చు. కానీ అలా కాకుండా ఎవరో నిర్బంధించారు కాబట్టి నేను వస్త్రాధారణ చేసుకుంటున్నాను అన్నది తప్పంటారు. ఈ రెండు వ్యత్యాసం కదా. నీకు తెలియదు నువ్వు ఎలా ఉండాలో, కనీసం నీ నిర్ణయాలు నువ్వు తీసుకోలేవా? దానికి 1400 సంవత్సరాల క్రితం ఎవరో నిర్ణయించాలా? ఇంకోటి ఇస్లాంలో ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను. చెప్పండి. ఇది మొహమ్మద్ ప్రవక్త యొక్క సహచరుడైనటువంటి మిత్రుడైనటువంటి ఉమర్, ఖలీఫా ఉమర్, ఆయన ఇప్పుడు నేను చెప్తే వీళ్ళకి ద్వేషం వస్తుంది కానీ సహీ బుఖారీ 146 హదీస్ ఒకటి ఉంది. అందులో ప్రవక్త యొక్క భార్యలు ఆ కాలంలో